ఓకే. పక్కన మీకు ఇక్కడ చార్ట్ ఉంది కదా, చార్ట్ ఆప్షన్. ఓకే. చార్ట్ ఆప్షన్ కనిపించిందా? అవును, కనిపించింది. ఓకే. చార్ట్ ఆప్షన్లో మీరు పేస్ట్ చేసేయండి. ఇక్కడ కదా? పేస్ట్ చేసేయండి. ఓకే. ఓకే. మనం వాడే ఐడి వచ్చేసి స్పైడర్. సో నేను స్పైడర్ ఓపెన్ చేస్తున్నా. ఇంట్లో మ్యూట్ ఎక్కడ ఉంటుంది? ఇదేనా? హలో హలో. సంజయ్ గారు, హలో. మీ సైడ్ దాన్ని మ్యూట్ చేయొచ్చా చూడండి, నాకు నాయిస్ బాగా వినిపిస్తుంది. ఒక్క నిమిషం. ఓకే. నా వాయిస్ ఓకే. నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా? ఒక్కసారి చాట్ బాక్స్లో హాయ్ కొడుతున్నా చూడండి. హలో హలో సంజయ్ గారు. ఓకే. సరే, మీది అన్మ్యూట్ చేయండి, ఎందుకంటే మరి కన్వర్షన్ లేకుండా ఓన్లీ వన్ సైడ్ ఫ్లో అయిపోతుంది. మీరు అన్మ్యూట్ చేసేయండి. వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది వినిపిస్తుంది. ఓకే. రైట్. నాది అప్లికేషన్ ఓపెన్ అయిందా? ఓకే. ఒక న్యూ ఫైల్ తీసేసుకుందాము. మీకు స్క్రీన్ క్లియర్ కనిపిస్తుంది కదా? ఒక్క నిమిషం. వైట్ స్క్రీన్కి చేసేయాలా?
నాకు ఇక్కడ ఏం కనిపిస్తలేదు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అట్లయితే ఆగండి, ఒక్క ఓకే నిమిషం. ఓకే ఓకే. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. రికార్డ్ ఓకే. ఓకే, వర్కింగ్ ఫైన్. ఓకే, మనం నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం? వైల్ వరకు అయిందా టాపిక్స్? వైల్ వరకే. వైల్ స్టార్ట్ అయింది అంతే. ఓకే, వైల్ స్టార్ట్ అయింది అంతే కదా. అంటే వైల్ సో వైల్ మీద ఒకటి ప్రోగ్రామ్ కూడా చేసేసాం. ఓకే, సో ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. అవునండి. ఓకే, సో ఆల్రెడీ సింపుల్గా నేను చాట్లో ప్రోగ్రామ్ పెట్టాను, చూడండి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, రైట్, వచ్చేసింది. వైల్ 1 అని తీసుకున్నారు. ఓకే. ఏమడుతుంది? ఎంటర్ యువర్ మార్క్స్ అన్నదా? ఓకే, 89 ఎంటర్ చేస్తున్నా. ర్యాంక్ ఏ. ఓకే, సో 80కి ఈక్వల్ ఆర్ 100కి ఈక్వల్ ఆర్ బిలో అయితే అక్కడ నాది ర్యాంక్ ఏ. తర్వాత 60కి ఎబో ఆర్ ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 80 ఎంటర్ చేస్తున్నా, ఏ వచ్చింది. అవును. ఓకే, బట్ ఇక్కడ చూడండి, బిలో ఆర్ ఈక్వాలిటీ ఇచ్చారు, ఇక్కడ సేమ్ ఇచ్చారు కదా, ఈక్వాలిటీ ఇచ్చారు కదా. ఓకే ఓకే ఓకే. సో ఇది ఇక్కడ ఇది అవసరం లేదు, ఎందుకంటే అక్కడ మనం ఈక్వల్ చేసినాం కదా. 80 ఈక్వల్ ఆర్ ఎబో ఉంటే అది మనకు ఏ గ్రేడ్. అండ్ ఇక్కడ వచ్చేసి 80కి బిలో అండ్ 60కి ఎబో. ఓకే ఓకే ఓకే, బి గ్రేడ్. నెక్స్ట్ వచ్చేసి 60కి బిలో, సో ఇక్కడ కూడా ఇది అవసరం లేదు. ఓకే, ఎల్స్ మిగతా అంతా మనకు ఫెయిల్ కింద రాసుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా పర్లేదు. సో అక్కడ ఒక్కసారి అక్కడ 80 అండి, అది 8. ఒక్క నిమిషం. నేను ఏం చేస్తున్నా అంటే క్లాస్ ఈవినింగ్లోనే మీది కూడా సేవ్ చేస్తున్నా. ఓకే, క్లాస్ ఈవినింగ్. ఓకే, ఇవాళ ఎంత డేట్? 16. ఓకే, వైల్ క్లాస్ అంటే మళ్ళీ క్లాస్ అని పేరు వచ్చేస్తేమో, వైల్ సెషన్ అని పెడతా. వైల్ సెషన్ ఆన్ 16/06/2020. ఓకే, రైట్. నాకు వచ్చి సేవ్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను, ఎందుకంటే చిన్న లిటిల్ బిట్ చేంజెస్ చేశాను కదా. ఓకే, రన్ అయిందా? ఓకే, ఇక్కడ ఇది క్లోజ్ కాదు. సో మనం ఈ కన్సోల్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ తీసేసుకుందాం, ఎందుకంటే వైల్ లూప్ నెవర్ ఎండ్లో ఉంది కదా. అవును. వైల్ 1 అన్నా వైల్ ట్రూ అన్నా కూడా సేమ్. ఓకే, ట్రూ అన్నది 1 ఇండికేట్ చేస్తుంది, సో ఇక్కడ ట్రూ రాసినా కూడా సేమ్ ఉంటుంది. ఓకే. వైల్ చూద్దాం మనం ఒకసారి ఇప్పుడు. సో నెక్స్ట్ నాది కన్సోల్ ఓపెన్ అయింది, ఇప్పుడు రన్ చేస్తున్నా. సో ఓకే, మార్క్స్ ఎంటర్ చేయమన్నది. నేను ఎంత ఎంటర్ చేస్తున్నా అంటే 79 ఎంటర్ చేస్తున్నా. ఓకే, ర్యాంక్ బి. మళ్ళీ ఎంటర్ చేస్తున్నా 40. ఓకే, 40కి ఏమైంది? 40 ఆర్ ఈక్వాలిటీకి ఫెయిల్డ్ అని వచ్చింది. అంటే అక్కడ మనం ఓకే, ఇక్కడ మిస్ అయిందా? ఓకే ఓకే, 60కి మిస్ అయింది కదా. ఓకే ఓకే, ఇప్పుడు సెట్ అయిపోతుంది. బట్ ఇక్కడ క్లోజ్ అయిద్దా? మళ్ళీ ఒక కమెంట్ తీసుకోవాల్సిందేనా? ఓకే, సో నో ప్రాబ్లం, ఇంకో కన్సోల్ తీసుకుందాం మనం. ఓకే, రన్ చేస్తున్నా. సో మళ్ళీ మార్క్స్ ఎంటర్ అడుగుతుంది. 40 ఎంటర్ చేసిన, సి ర్యాంక్. ఓకే, నెక్స్ట్ 35 ఎంటర్ చేసిన, ఫెయిల్. ఓకే, నెక్స్ట్ 15 ఎంటర్ చేసిన, ఫెయిల్. ఓకే, నెక్స్ట్ 89. ఓకే, సో ర్యాండమ్గా ఏ వాల్యూస్ ఇచ్చినా ఓకే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో వెరీ గుడ్, బాగా చేసిర్రు ఇది. నెక్స్ట్ నా స్క్రీన్ అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా.
క్లియర్గానే ఉంది. ఓకే, ఎందుకంటే డార్క్ స్క్రీన్లో ఉంది, ఎక్కువసేపు వర్క్ చేస్తా కదా అని చెప్పేసి నేను డార్క్ స్క్రీన్లో పెట్టుకున్నా. నో ప్రాబ్లం. ఓకే, మీకు కనిపిస్తుందంటే నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి అంటే వైల్లో వైల్లో కండిషన్ రాసుకొని మనం ఏమంటారు వీటిని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఇన్నర్ లూప్ను మొత్తము వైల్ అన్నది కూడా ఒక లూప్ స్టేట్మెంట్. ఓకే. ఓకే, వైల్ను విత్ కండిషన్తో మనం రన్ చేయొచ్చు, అండ్ ఏదైనా సింగిల్ వాల్యూ ఇచ్చి కూడా దాన్ని రన్ చేయొచ్చు అనమాట. ఓకే. వైల్ 5 అని ఇచ్చి మనం రన్ చేసేయచ్చు. ఓకే. ఓకే, వైల్ 1 అని ఇచ్చి మీరు రన్ చేశారు కదా, వైల్ 5 అని ఇచ్చేసి నేను రన్ చేస్తున్నా. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిది? అంటే ట్రూ అనే వాల్యూ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నాకు ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. ఓకే. ఓకే. సో కొన్ని ఏమంటారు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవి. వైల్ 1 తీసుకుంటాం మనం, ఎక్కువ మట్టుకు వైల్ 1 తీసుకుంటాం, వైల్ 5 తీసుకోము. ఓకే. ఓకే, సో రన్ అయిపోయింది ఆల్రెడీ, నేను ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ చేస్తున్నా. ఏ వాల్యూస్ వచ్చినా అది ఫెయిల్ అని చూపిస్తుంది, ఎందుకంటే ఆ వాల్యూస్లో లేదు కదా. ఎప్పుడైతే ఓకే. నేను యాక్యురేట్ వాల్యూ కొడతానో అక్కడనే నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఓకే. చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఏ నెంబర్ తీసుకున్నా నెంబర్ అన్నది ఒక పాజిటివ్ వాల్యూ. సో ఓకే. ఇండైరెక్ట్గా ట్రూ అని తీసుకుంటుంది, ట్రూ అని తీసుకొని లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఓకే. నేను ఇక్కడ ఏమని చేస్తున్నా అంటే TRUE. ఓకే, ఓకే సారీ, ఓకే. TRUE ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ కదా. అవును. సో ఒక్క నిమిషం. సో కండిషన్ ట్రూ అయింది. ఓకే, ఈ కన్సోల్ మళ్ళీ ఓకే, ఓకే రన్ అయిందా. అవును. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా 78, 68, 47 అండ్ 69. ఓకే, 12. ఓకే, అన్ని ఎగ్జిక్యూట్ అయింది. అవును. ఓకే, ఏ రానట్టుంది కదా, ఏ ఒక్కదాన్ని కూడా ఎంటర్ చేద్దాం. ఓకే, అన్నీ వచ్చేసినాయి. సో ఏంటి అంటే వైల్ అన్న లూపు ఎప్పుడైతే ట్రూ వాల్యూని పాస్ చేయగలుగుతుందో అప్పుడు ఇన్సైడ్ లూప్లో ఉన్న మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే. ఓకే, ఇక్కడ వైల్ దగ్గర చూడండి, ఈ సింటాక్స్ చాలా ఇంపార్టెంట్. వైల్ నేను ఇక్కడ రాసుకున్న కదా, ఇక్కడ నుంచి రాస్తే ఇది సింటాక్టికల్ ఎర్రర్. ఓకే, ఓకే. చూసారుగా పక్కన ఎర్రర్ వచ్చేసింది. సో ఓకే. ఆల్మోస్ట్ ఇంతకుముందు ఇఫ్లో చూసినట్టే ఇక్కడ కూడా సేమ్ అనమాట. దాని కర్సర్ లెవెల్ ఎక్కడికైతే చూపిస్తుందో అక్కడికి మీరు తీసేసుకొని అక్కడ నుంచి కోడ్ కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకేనా. ఓకే. సో వైల్లో ట్రూ, ఇప్పుడు ఫాల్స్ ఇద్దాం. ఓకే, ట్రూ చూసిర్రు కదా, ఫాల్స్. మళ్ళీసారి చెప్పండి. ఓకే, ట్రూకి మళ్ళీ ఒకసారి చెప్పాలా. అవును. సో TRUE ట్రూ అని రాసుకున్నాం కదా. ట్రూ అవును. అంటే ఏంటి, 1 అనే వాల్యూ. ఓకే. ఓకే, బులియన్లో బులియన్ అని ఉంది కదా, అవును. బులియన్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం కదా, ట్రూ అండ్ ఫాల్స్ని బులియన్స్ అంటాం. ఓకే. సో ట్రూ అన్నది 1ని ఇండికేట్ చేస్తే ఫాల్స్ అన్నది 0ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. వైల్ అన్న లూపు ఎప్పుడైనా ట్రూ వాల్యూ ఉంటేనేమో లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇఫ్ నువ్వు చూసారు కదా, ఇఫ్ ఎల్స్, ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ లూప్లోకి వెళ్ళిపోతుంది, అదే ఇఫ్ కండిషన్ ఫెయిల్స్ అయినప్పుడు ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. అలాగే వైల్ కూడా లూప్ కదా. సో ఓకే. ఎప్పుడైతే అది ట్రూ అవుతుందో అప్పుడు అది లోపలికి ఎంటర్ అవుతుంది. ఐ మీన్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. లూప్లోకి ఎంటర్ అయ్యి అక్కడ మీకున్న స్టేట్మెంట్స్ అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. ఓకే, ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు అది వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న చేద్దాము. ఈ ట్రూ అయితే మీకు అర్థమైంది కదా. అవును. సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. నేను ఒక వేరియబుల్ తీసుకున్నా. ఓకే, ఇక్కడ ప్రింట్ అయిందా, సారీ. ఓకే, ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఎంత పెడుతున్నా అంటే 5 అనే వాల్యూ ఇస్తున్నా. ఓకే. ఓకే, 5 అనే వాల్యూ ఇచ్చేసి ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నా. ఓకే, లేకపోతే ఏకి 0 తీసుకుంటా. ఓకే, ఏకి 0 తీసుకొని కండిషన్ ఏమని రాస్తున్నా అంటే ఓకే, ఏ బిలో 5. ఓకే. ఓకే. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లోపలికి వచ్చాక, ఓకే లోపల కూడా ఏ తీసుకున్నారా. ఓకే, సో బి అని చేంజ్ చేసుకున్నాం దీన్ని.
ఓకే, నేను ఇక్కడ ఏమని తీసుకుంటున్నా అంటే బి ఈక్వల్ టు బి ప్లస్ 1. ఓకే, ప్లస్ 1. సో బి ఈక్వల్ టు బి అని రాస్తారు అక్కడ. ఓకే, బి ప్లస్ 1 కూడా రాసుకోవచ్చు మనం డైరెక్ట్గా ఇక్కడ. బి ఈక్వల్ టు బి ప్లస్ 1 అని రాశారు. ఓకే, అవును, బి ఈక్వల్ టు బి ప్లస్ 1 అని రాసిన అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇనిషియల్గా బిలో ఎంత ఉంది, 0. 0 ఉంది. కండిషన్ ఏంటిది, 0 గ్రేటర్ దెన్, సారీ 0 లెస్ దెన్ 5. 5. కండిషన్ ట్రూ కదా, 0 అనేది అవును. 5 కంటే తక్కువ కదా. సో అవును. కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అయిపోతుంది. ఓకే. లూప్లోకి ఎంటర్ అయినాక ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఈ ఒక ఇన్పుట్ వాల్యూని తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నా, ఒక ఇన్పుట్ వాల్యూని తీసుకుంటున్నా యూజర్ దగ్గర నుంచి. అవును. యూజర్ నాకు ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేసిండు, ఆ వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. ఓకే. ఓకే, తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే బి వాల్యూ 0 ఉంది కదా, 0 ప్లస్ 1 అంటే ఎంత అయింది ఇప్పుడు, 1. 1 అయింది. సో 1 అట్లా హోల్డ్ చేసుకుంటుంది బి. ఓకే. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ అన్నిట్లలో ఏదైతే కరెక్టో ఆ స్టేట్మెంట్లోకి పాస్ అవుతుంది. యూజర్ ఇచ్చిన వాల్యూస్ని బట్టి ఈ స్టేట్మెంట్లోకి పాస్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంది. అర్థమైందా, ఓకే. కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది బి వాల్యూ, 1 ఉంది. 1 ఉంది కదా, 1 లెస్ దెన్ 5. మళ్ళీ కండిషన్ ట్రూ కదా, అవును. మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇంటర్నల్లోకి వస్తుంది. మళ్ళీ యూజర్ని ఒక వాల్యూ అడుగుతుంది. ఆ వాల్యూ అతను యూజర్ పాస్ చేయగానే మళ్ళీ బి వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు బి వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కదా, 1 ప్లస్ 1 ఇప్పుడు ఎంత అయింది, 2 2. అయింది. 2ని బి హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. అంటే అన్నిటినీ కాదు, సో ఇచ్చిన కండిషన్ బట్టి ఇందులో ఏదో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ ఓకే. లూపా ఎలిఫ్ లూపా ఎల్స్ లూపా అన్నది దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేసుకొని అలా మళ్ళీ నెక్స్ట్ 3 అయినప్పుడు మళ్ళీ సేమ్ లూప్ను మొత్తం రిపీట్ చేస్తుంది. 4 ఓకే. అయినప్పుడు లూప్ మొత్తం రిపీట్ చేస్తుంది. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ 5 కాదు కదా, రాంగ్ స్టేట్మెంట్ కదా. సో అప్పుడు నాకు లూప్లో నుంచి బయటకు వస్తుంది. ఓకే. ఇంతకుముందు ఏముంది, వైల్ 1 అన్నప్పుడు అది అన్లిమిటెడ్ లూపు, 100 టైమ్స్ 200 టైమ్స్ 10,000 టైమ్స్ అయినా అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు బట్ 4 ఇక్కడ టైమ్స్ రన్ అవుతదనమాట. 0 ఉంది కాబట్టి 5 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే. 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 0 కూడా కలపాలి కదా మనం. అవునవును. ఇది చూద్దాం ఒకసారి, నేను ఏం చేస్తున్నా అంటే రన్ చేస్తున్నా. ఓకే. ఓకే, ఎంటర్ మార్క్స్ అన్నది 45 ఎంటర్ చేస్తున్నా. ఓకే, సి ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ 78 ఎంటర్ చేస్తున్నా. ఓకే, 2 టైమ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ పుష్ చేస్తున్నా, 3 టైమ్స్ అయిపోయింది. మళ్ళీ ఒక ర్యాండమ్ వాల్యూని పుష్ చేస్తున్నా, 4 టైమ్ అయిపోయింది. ఇంకో ర్యాండమ్ వాల్యూని పుష్ చేస్తున్నా, 5 టైమ్స్ అయిపోయింది. లూప్లో నుంచి బయటకు వచ్చేసింది. ఓకే. ఓకే. ఓకే, ఇన్ అంటే ఇక్కడ మళ్ళీ సపరేట్ మళ్ళీ కన్సోల్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట, ఆ పర్టికులర్ లూపు నుంచి బయటకు వచ్చేసింది. సో వైల్ అన్నది ఏంటిది, కండిషనల్ లూప్ అన్నమాట. మీరు రాసుకుంటే కండిషన్ చేయొచ్చు, ఏ కండిషన్ అయితే పెడుతున్నారో ఆ కండిషన్ తగ్గట్టు అది పర్ఫామ్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు పర్ డేకి ఓన్లీ 10,000 టైమే ఒకటి రన్ కావాలి. ఓకే. ఓకే, సో అలాంటి టైంలో వైల్ లూప్ పెట్టుకొని 10,000 రాసిండు అనుకోండి, అప్పుడు ఓకే. 10,000 టైమ్స్ అది ఎగ్జిక్యూట్ అయిపోయి 10,000 తర్వాత ఆటోమేటిక్గా అది అయిపోతుంది. ఇప్పుడు బి ఈక్వల్ టు 0 అని రాయకుండా వైల్ ఈక్వల్ టు 10,000 అని రాస్తే సరిపోతుందా? వైల్ ఈక్వల్ 10,000 అంటే ఇంకా లూప్ కంటిన్యూస్ కదా, ఏదైనా వాల్యూ సేమ్. 10,000 అంటే అన్కండిషనల్ లూప్, 10,000 అన్నది రాంగ్ అవుతుంది అక్కడ. ఓకే. అర్థమైందా? మనం ఒకటి అసైన్ చేసుకొని దానికి మీరు ఇక్కడ రాసుకోండి, కావాలంటే ఇక్కడ 10,000 అని పెట్టుకోండి. ఓకే, ఓకే. బట్ 10,000 అనేది ఒక వాల్యూ, ఆ వాల్యూ ఏంటి అంటే ట్రూ వాల్యూ అన్నమాట. ఓకే. సో అది ట్రూ వాల్యూ అని తీసుకొని, లేదు అంటే ఆ మొత్తాన్ని ఈక్వల్ టు 1 అని తీసుకొని 1కి అసైన్ చేసి 1ను రన్ చేస్తుంది తప్పితే 10,000 అనేది ఒక ఫిగర్, అంతవరకు లూప్ను రన్ చేయాలని దానికి ఎక్కడ కండిషన్ లేదు కదా. లేదు. సో కండిషన్ లేదు కాబట్టి అది మిలియన్ టైమ్స్, 10 మిలియన్ టైమ్స్, ఎన్నో మిలియన్ టైమ్స్ రన్ కావచ్చు. ఓకే. ఇక్కడ మనకు కండిషన్ లేదు. సరే, ఓకే. మీకోసం ఒక చిన్నది లాజిక్ చేద్దాము. ఇది ఓకే కదా ఇక్కడ వరకు? ఓకే. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని మొత్తాన్ని ఆ, ఇందులో పెట్టేస్తున్నా. ఆ, ఒక్క నిమిషం, ఇదేది, నేను ఈ చాట్ బాక్స్లో మళ్ళీ పెట్టేస్తున్నా. మీదే కోడ్ ఆల్రెడీ, దాంట్లో ఏం చేంజెస్ లేవు. ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఈ కోడ్ని చేంజ్ చేస్తున్నా మొత్తం. ఓకే, ఇక్కడ ఏమని రాసుకుంటున్నా అంటే ప్రింట్
ప్రింట్ బి అని రాసుకుంటున్నా. ఓకే, ఓకే సింపుల్ ఏమైతే నాకు ఇప్పుడు ఈ కండిషన్ 10,000 టైమ్స్ రన్ అవుతుంది విత్ ఓకే ఇన్క్లూడింగ్ జీరోతో కలుపుకొని. బట్ ఓకే చూపెట్టడం వాల్యూస్ మాత్రం 4 9s వరకు చూపిస్తుంది. ఓకే ఓకేనా, రన్ చేస్తున్నా. ఓకే, బి వాల్యూ 0 ఉంది, కండిషన్ ట్రూ అవుతుంది. సో బి వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయట్లేదు కాబట్టి అది 10,000 టైమ్స్. ఓకే, రన్ కానివ్వండి. రన్ అయినాక బి వాల్యూని ఇంక్రిమెంట్ చూసినట్టుగా మనం చూపిద్దాం దాన్ని. ఓకే సో, అయిపోయిందా లూపు? కాలేదు, ఇంకా నడుస్తుంది. ఓకే, ఓకే. ఈ లూప్ను మనం ఒక్కసారి క్లోజ్ చేద్దాము, ఎందుకంటే మనకు అది రన్ అయ్యేది అర్థం కావట్లేదు కదా. ఒక లేకపోతే ఒక 100 అని పెట్టండి, తొందరగా అయిపోతుంది. 100 ఏం అవసరం లేదు. బి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కదా, బి 0 ఉంది, 0 అన్నది కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే బిని ఒక్కసారి ఇంక్రిమెంట్ చేసి దాన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, బి ఈక్వల్ టు +1 +=1. ఓకే, ఒక్క నిమిషం చూద్దాం. ఓహో, ఒక్క నిమిషం. ఓకే, ఇట్లనే తీసుకుందాం, మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఏమైనా చెప్పండి. ఫస్ట్ 0 వచ్చింది, 0 కండిషన్ ట్రూ, బీలోకి 1 అవుతుంది, ప్రింట్ బీని ప్రింట్ చేస్తున్నాము. సో ఇప్పుడు కంటిన్యూస్ ఇంక్రిమెంట్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది, చూడండి. అయిపోయిందా? ఓకే సో ఒకటి ఇంక్రిమెంట్ ఎందుకు అయింది అంటే లాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది కదా, లాస్ట్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు 9999 ఉన్న వాల్యూకి +1 యాడ్ అయ్యి దాన్ని ప్రింట్ చేసి బయటకు వచ్చి కండిషన్ చెక్ చేసింది. ఓకే ఓకే, అందుకే ఇక్కడ 10,000 చూపిస్తుంది. ఓకేనా. ఓకే ఓకే ఇప్పుడు సో బి పెట్టేస్తే ఓన్లీ 999 వరకే చూపిస్తుందా? సో ఇట్లా కూడా రాసుకోవచ్చు యాక్చువల్లీ. చూద్దాం ఒకసారి. వన్ కంటిన్యూస్గా ఓకే 0 తీసుకొని 1 తీసుకొని ప్రింట్ చేసుకుంటున్నాడా? ఓకే, ఒక్క నిమిషం అని బి +1. ఓకే, ముందుకు ప్లస్ పెట్టుకోవాలి, చిన్న సింటాక్స్ చేంజ్ అనమాట. ఓకే, ఓకే సో బి ప్లస్ ఈక్వల్ టు 1 అని పెడితే మనకి ఏమవుతుంది అంటే సేమ్ బి ఈక్వల్ టు B+1 యాక్షన్ను పర్ఫామ్ చేస్తుంది. ఓకే ఓకేనా. సో వైల్ మీకు అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం పర్వాలేదు. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. ఓకే. ఇంతకుముందు అడిగారు కదా, ఇది ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఓకే, ఓకే ఇంకా లూప్ నేను అంటిల్ క్లోజ్ చేసే వరకు లూప్ ఆగదు. ఓకే ఎందుకు? అది ట్రూ అనే ఒక వాల్యూకి కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, బి వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అట్లా కంటిన్యూస్ ఇంక్రిమెంట్ అవుతూనే ఉంది, ఇక్కడికి అని ఛాన్స్ లేదు. సో ఓకే ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఒకసారి పక్క పెట్టేసి మనం ఇంకొక న్యూ ట్యాబ్ తీసేసుకుందాము. అంటే అది ఇంతవరకు ఎక్కడి వరకు వస్తుంది అది? అన్లిమిటెడ్, ఇంకా ఇక్కడ వరకు అని ఏం లేదు. ఒక 5 డిజిట్ 6 డిజిట్కి వచ్చింది కదా, ఒక 10 డిజిట్లు చూద్దాం మనం. 10 ఓకే డిజిట్ లోపు ఇంకొక ఏదైనా వేరే ఆపరేషన్ చూద్దాము. సో ఇఫ్ అర్థమైంది, ఇఫ్ ఎలిఫ్ అర్థమైంది, ఇఫ్ అండ్ ఎల్స్ అర్థమైంది కదా మీకు. అవును. నెస్టింగ్ అంటే ఏంటంటే నెస్టింగ్ చూసాం కదా మనం. నెస్టింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెస్టింగ్. నెస్టింగ్ అంటే ఇఫ్లో ఎల్స్, ఇఫ్లో ఓకే ఓకే ఇఫ్ అట్లా, దాన్ని నెస్టింగ్ అంటాం అన్నమాట. ఓకే ఓకే అది చూసాం కదా నిన్న. అవును. ఓకే, సో అది కూడా పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ లూప్ కంట్రోల్. ఓకే, లూప్ కంట్రోల్లో ఫర్ లూప్ చూద్దాం. వైల్ చూసిరు కదా, ఉమ్. ఫర్ లూప్. ఓకే, ఓకే. ఫర్ సింటాక్స్ వచ్చేసి ఫర్ సేమ్ సిలో ఎలా ఉంటుందో ఫర్ అలాగే. ఫర్ ఏ ఇన్ రేంజ్. ఓకే, రేంజ్. ఓకే, ఎక్కడ వరకు అయితే రేంజ్ తీసుకోదలుచుకున్నారో అక్కడ వరకు. ఇప్పుడు నేను సపోజ్ 5 వరకు తీసుకోదలుచుకున్నా. ఓకే, 5. నెక్స్ట్ ప్రింట్ ఏ. ఓకే,
ఎన్ని డిజిట్స్ అయిపోయింది? 6 డిజిట్స్ అయిందా? సో ఇది ఇంకా రన్ అవుతూనే ఉంటుంది. ఇది క్లోజ్ అయ్యే లూప్ కాదు. మనం ఇంట్లో 2 డేస్ పెట్టినా అది కంటిన్యూస్గా రన్ అవుతుంది. సో ఓకే 7 డిజిట్కి వచ్చినాక మనం క్లోజ్ చేద్దాం అండి. నాకు తెలిసి ఒక 3 మినిట్స్ తీసుకుంటుంది అంతే. ఓకే, వచ్చేసింది కదా ఆల్రెడీ 7 డిజిట్స్లోకి. సో ఇంతే, ఇంకా ఇది కంటిన్యూస్గా మనం అంటిల్ క్లోజ్ చేసే వరకు అది క్లోజ్ కాదు. సో అందుకోసమని 10 10,000 పెట్టినా, 1 పెట్టినా, 2 పెట్టినా, 10 పెట్టినా అది ఒక వాల్యూ కింద కన్సిడర్ చేసుకొని దాన్ని ట్రూ అనుకొని దీన్ని మొత్తం లూప్ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే క్లియర్ కదా? ఓకే ఓకే, రైట్. ఓకే, ఫర్ అన్నది ఒక లూపు. ఓకే, ఓకే వైల్లో రాసినట్టుగానే దీంట్లో కూడా ఒక కండిషన్ బేస్ చేసుకొని రాయొచ్చు. ఓకే, దీనికి స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ అన్నీ తీసుకోవచ్చు అనమాట. రేంజ్ అన్నది ఒక ఫంక్షన్. ఓకే ఓకే, ఇది డిఫరెంట్ పారామీటర్స్ని తీసుకుంటుంది. మనం ఆ పారామీటర్స్ అన్ని చూద్దాము. సో ఫర్ అన్నది మెయిన్ లూప్. ఓకే, ఓకే సిలో అయితే ఫర్ లూప్కి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కదా. అవును సో ఇక్కడ కూడా సేమ్ అలాగనమాట. ఫర్ లూపు ఏదైతే ఇనిషియలైజేషన్ చేసుకోదలుచుకున్నామో ఇనిషియలైజేషన్, తర్వాత ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్ వరకు మనం దాన్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఎంతైతే స్టెప్ కావాలో ఆ స్టెప్ను మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇదైతే అర్థమైందిగా. ఈ ఈ ఒక్కటి ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్. ఏమైనా డౌట్ ఉందా ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్లో? ఫస్ట్ ఏం ఏంటి లేదు. అంటే ఏ అన్నదాన్ని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. మీరు ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, ఐ అని రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో ఏంటి ఏ, ఓకే, ఇక్కడ అక్కడ ఐ అని చేసి ఇక్కడ ఏం డిక్లేర్ చేయాలి అని చెప్తుంది. ఓకే ఓకే, ఇట్లా మీరు ఏ వేరియబుల్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. సేమ్ అవుట్పుట్, కొద్దిగా డిఫరెన్స్ ఏముండదు. సో ఓకే కదా. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా ఈ సింగిల్ లైన్లో? మనం ఏం ఫర్దర్ అయితే లేదు. వెళ్దాం. ఓకే, సో నాకు ఎక్కడి నుంచి కావాలి? సపోజ్ 0 నుంచి 5 వరకు కావాలి. ఓకే ఓకే, మీరు ఇక్కడ చూసినట్టే రేంజ్ ఫంక్షన్ ఇచ్చాడు. స్టార్ట్ ఇంటీజర్, స్టాప్ ఇంటీజర్, నెక్స్ట్ స్టెప్. నేను చెప్పింది అదే అనమాట. రేంజ్ అనేది ఒక లిటిల్ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో ఓకే ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ పారామీటర్ అనుకోండి, లేకపోతే ఫస్ట్ వాల్యూ అనుకున్నా నో ప్రాబ్లం. సో ఓకే దీంట్లో ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఎక్కడి నుంచి అయితే మీరు స్టార్ట్ చేయదలుచుకున్నారో అది, ఎక్కడి వరకు అయితే ఓకే మీరు ఎండ్ పెట్టుకోదలుచుకున్నారో ఎండ్ వాల్యూ, ఎంత ఓకే స్టెప్ అయితే కావాలి అంటే సపోజ్ నాకు ప్రతి 2 టైమ్స్ ఇంక్రిమెంట్ కావాలనుకోండి, 2 అని పెట్టుకుంటే ఓకే అది ప్రతిసారి 2 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే సపోజ్ ఓకే 2 అనే ఫస్ట్ వాల్యూ ఇచ్చారు, 2 అన్న స్టెప్ తీసుకున్నారు అనుకో, 2 + 2 4, తర్వాత 4 + 2 6, తర్వాత 6 + 2 8, అట్లా తీసుకుంటుంది. ఓకేనా? ఓకే సో ఫస్ట్ మనం ఇట్లా చూద్దాము. 0 to 5 వరకు అని నేను తీసుకున్నా, ఆయన ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, 5 అనే వాల్యూ, ఇది n-1 అంటే ఏ నెంబర్ అయితే తీసుకుంటామో n అనేది ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ -1 రేంజ్ వరకు ఎగ్జిక్యూట్ ఓకే చేస్తుంది. ఓకే, ఎందుకంటే 0 ఉంది కాబట్టి 0 ఎన్ ఉంది కాబట్టి. సో ఓకే సింపుల్ లాజిక్ అంతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే స్టెప్ స్టెప్ ఏం తీసుకుంటున్నా అంటే, ఓకే కొంచెం పెద్ద వాల్యూ తీసుకుంటా, ఎందుకంటే స్టెప్ అర్థం కావాలంటే కొంచెం పెద్ద వాల్యూ ఉండాలి. 20 తీసుకుంటున్నా. ఓకే ఓకే, స్టెప్ వచ్చేసి 2 తీసుకుంటున్నా. ఇంతకుముందు ఓకే ఏంది కంటిన్యూస్గా ఇది తీసుకునే ముందు ఒకసారి దీన్ని రన్ చేద్దాం మనం. ఓకే, 20 వరకు. ఓకే, కనిపిస్తుంది కదా అవుట్పుట్? ఓకే 0 to 19 వరకు. లేకపోతే నేను ఇక్కడ 1 నుంచే తీసుకుంటా, 1 to 19. ఓకే ఓకే, 1 to 19 వచ్చేసినాయా? ఓకే ఓకే ఓకే, ఇక్కడ n-1 వాల్యూని తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఎంత అయితే వాల్యూ ఉంటుందో దానికంటే ఒక వాల్యూ తక్కువనే తీసుకుంటుంది. ఓకే అంతైతే గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ నేను ఏం చేసుకుంటున్నా, ఇక్కడ కంటిన్యూస్గా నాకు 1 అనేది +1 అనేది అదే బై డిఫాల్ట్ నాకు కంపైలరే ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఇచ్చేసింది. ఓకేనా? ఓకే బట్ నాకేమంటున్నా, నాకు ఇప్పుడు 2 ఇంక్రిమెంట్ కావాలి. ఎవ్రీ టైం 2, 4, 6, 8 అట్లా రావాలి. సో ఓకే రన్ చేస్తున్నా. వచ్చిందా? వచ్చింది ఓకే, 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 వచ్చింది. అదే నేను ఇప్పుడు 2 దగ్గర స్టార్ట్ చేసుకున్నాను అనుకోండి. ఓకే, ఈవెన్ 2 దగ్గర నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఓకే సో నాకు అలా కాదు, స్టెప్ 3 కావాలి.
ఓకే. స్టెప్ 3 2 తర్వాత +3 యాడ్ చేస్తే 5కి +3 యాడ్ చేస్తే 8కి +3 యాడ్ చేస్తే 11కి ప్లస్ నెక్స్ట్ 20 అనేది బౌండరీ దాటుతుంది కాబట్టి ఇక్కడ వరకు ఆపేసిండు. ఓకే. ఓకేనా. మీరు అలాగే ఇక్కడ ఎంత స్టెప్ అనేది తీసుకోవచ్చు, ఈవెన్ 19 స్టెప్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. ఒకటే వాల్యూ, ఎందుకంటే 19 యాడ్ చేస్తే అది 21కి వెళ్ళిపోతుంది కదా. ఓకే. సో అలా కాకుండా నేను 11 యాడ్ చేస్తున్నా, ఒక స్టెప్ పెరుగుతుంది అంతే, నాకు 13 అనే ఒక స్టెప్ పెరిగింది. సో ఓకే. అలా కాకుండా నేను కొంచెం రఫ్ ఒక 5 తీసుకుంటున్నా. ఓకే. 5 7 తర్వాత 12 తర్వాత 17. ఓకే. సో మీరు ఇక్కడ తీసుకునే రేంజ్ని బట్టి ఆ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో ఎంత ఓకే. తీసుకోవాలనుకున్నది మీ ఇష్టం అనమాట. చూడండి ఓకే. ఇక్కడ వచ్చేసినాయి. సో 5 డిఫరెన్స్తోని 2 దగ్గర నుంచి 5 యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే నెంబర్స్ ఇవన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే రేంజ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏదైతే మీకు స్టెప్ కావాలనుకుంటారో ఆ స్టెప్ ఇచ్చేయచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్, తర్వాత ప్రింట్లో మీరు ఏది ఇస్తే ఆ వేరియబుల్ ప్రింట్ అయిపోతుంది. ఓకే. ఫర్ ఓకే. నుంచి మీరు ఇష్టం ఉన్నట్టు స్టార్లు అవన్నీ ప్రింట్ చేయొచ్చు అనమాట ఎక్కువ. ఓకే. సో ఫర్ లూప్లో నుంచి ప్యాటర్న్ డిజైనింగ్ చాలా మంది వాడతారు. ఓకే. ఓకే. ఏమైంది? ఆడ స్టార్ వచ్చింది. ఓకే. ఉట్టి స్టార్ వచ్చింది కదా. సో ఉట్టి స్టార్ని అది కన్సిడర్ చేయదు. ఇలా పెట్టేసుకోవాలి. ఓకే. వచ్చిందా? సో ఓకే. ఇంతైతే మనకు ఏర్పడతలేవు కదా, కొంచెం తక్కువ చేద్దాము. ఓకే. వచ్చాయా? సో ఓకే. స్టెప్ నోడ్ కొంచెం తక్కువ చేద్దాము, 2. అది ఓకే. అన్ని స్టార్సే తీసుకుంటది కదా. స్టార్సే తీసుకుంటుంది. నేను అదే చెప్పిన కదా, స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి. ఆ, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. నేను సందీప్, హలో. నేను పైథాన్ క్లాస్ ఉందిరా, నడుస్తుంది. సరే నేను నీకు కాల్ చేస్తాను, మళ్ళీ కాల్ చేస్తాను. వింటావా లేకపోతే క్లాసు? సరే సరే రైట్ మరి. ఓకే. సారీ. ఓకే. నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమైంది అంటే నాకు స్టార్ అనేది ప్రింట్ చేసుకున్నా. ఓకే. మల్టీ ప్యాటర్న్ స్టార్స్ ఉంటాయి. ఓకే. అంటే ఫర్ను డబుల్ కూడా స్టార్. నెక్స్ట్ డబుల్ స్టార్స్, త్రిబుల్ స్టార్స్, ట్రయాంగిల్ లాగా, ఏమంటారు స్క్వేర్ లాగా, ఏ ఏ మోడల్ డిజైన్ కావాలంటే ఆ మోడల్ డిజైన్ స్టార్ ప్యాటర్న్ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ లూప్ నుంచి జనరేట్ చేయొచ్చు ఇండైరెక్ట్గా. ఓకే. 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 ఫర్లో కూడా నెస్టెడ్ ఫర్ ఉంటుంది. ఓకే. ఇంతకుముందు నెస్టెడ్ ఇఫ్ చూసారు కదా. ఓకే. నెస్టెడ్ ఫర్ రాసుకుంటాను నేను. ఫర్ బి అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇన్ రేంజ్ ప్రజెంట్ ఏమంటారు 2, ఒక 20 అండ్ 3 అనేది ఒకటి తీసుకుంటున్నా. నెక్స్ట్ కోలన్. ఓకే. ఇక్కడికి నాకు ప్రింట్ రావాలి. ఓకే. రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఒక్కసారి నేను పెయింట్లో చూపిస్తా. PAINT ఏమైంది? ఓకే. సింపుల్గా చూడండి. ఫస్ట్ ఏంటి అంటే మెయిన్ ఫర్ లూప్ ఉంది కదా. మెయిన్ ఫర్ లూప్ అన్నది ఒక పర్టికులర్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. ఓకే. ఇంటర్నల్ ఫర్ లూప్ ఉంది కదా. ఇంటర్నల్ ఫర్ లూప్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. ఓకే. సో ఎప్పుడైతే నాకు ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ అవుతుందో అప్పుడు అది మళ్ళీ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే. ఓకే. ఫస్ట్ ఈ కండిషన్ మొత్తం ట్రూ కావాలి. ఈ కండిషన్ ట్రూ అయ్యాక ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను కండిషన్ ఒకటి రాసుకున్నాను, సపోజ్ I = 5 కంటే బిలో ఉండాలనో లేకపోతే 5కి ఈక్వల్ టు ఉండాలనో రాసుకున్నా. ఓకే. 5కి ఈక్వల్ ఉండాలని రాసుకున్నప్పుడు నాకు ఆ కండిషన్స్ అన్నీ చెక్ చేసుకుంటుంది. ఆ లూప్ క్లోజ్ అయితేనే అప్పుడు అది ఇక్కడ నుంచి, అంటే ఈ లూప్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఈ లూప్లో ఉన్న కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకేనా. సో అలా కాకుండా ఫస్ట్ ఇక్కడ రన్ అవుతుంది అనుకో, ఎంతసేపు అయితే ఈ లూప్ క్లోజ్ కాదో అంతవరకు ఈ లూప్ ఇదే దాంట్లో ఉంటుంది, ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. ఎప్పుడైతే ఈ లూప్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే నీకు బయటకు వస్తుంది. ఓకే. ఓకే. ఇన్నే ఫర్ లూపులు లోపలికి రాసుకోవాలని ఏం లేదు.
నెస్టెడ్ ఫర్ లూప్లో మీరు ఎన్నైనా ఫర్ లూప్స్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఓకే. ఒక ఫర్ లూప్లో ఒక ఫర్ లూప్, ఒక ఫర్ లూప్లో ఒక ఫర్ లూప్. సో క్లమ్జీగా లేకుండా మీకు అర్థమయ్యేటట్టు రాసుకుంటే ఎన్ని ఫర్ లూప్లు అయినా లోపలికి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే నెస్టింగ్ ఓకే. ఇంతవరకు అని లిమిట్ అయితే లేదు ప్రజెంట్. ఓకే. సో ఎంతవరకు కావాలంటే మీరు అంతవరకు రాసేసుకోవచ్చు. అవన్నీ ఎన్ని నెస్టెడ్ ఫర్ లూప్ రాస్తే ఆ, అన్నీ అన్ని అన్ని ఒకటి అయిపోయినాక ఫస్ట్ లాస్ట్ది ఏదైతే ఉందో అది అయిపోయినాక దానిపైన లూప్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో దానిపైన లూప్ అలాగా ఫస్ట్ లూప్కి అన్ని క్లోజ్ అయిపోయి ఫస్ట్ లూప్కి వచ్చి ఫస్ట్ లూప్ కూడా కండిషన్స్ అన్ని చెక్ చేసుకొని ఆ కండిషన్స్ అన్ని ఫెయిల్ అయితే అప్పుడు ఆ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఓకే. క్లియర్ కదా? ఓకే. సో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ నేను ఇదే ప్రింట్ చేసుకునే బదులు నేను ఏమని ప్రింట్ చేస్తున్నా అంటే బీని ప్రింట్ చేస్తున్నా. అసలు ఏం ప్రింట్ అవుతుంది బి అన్నది చూద్దాం. ఓకే. ఓకేనా? సో ప్రింట్ బి. సో బి నాకు ఒక రకంగా ప్రింట్ అయింది. సో బీని ప్రింట్ అయ్యేదానికి నేను ఏం చేస్తున్నా అంటే ఎండ్ అనే ఒక ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు ఓకే. ఇట్లా కూడా అర్థం కావట్లేదు కదా. సో ఒక్క నిమిషం, దీన్ని ఏం చేద్దామంటే ఒక ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయాక ఓకే ఇక్కడ నేను ఒక ప్రింట్ తీసుకుంటున్నా. ఓకే. సో అంటే ఒకసారి ఇంటర్నల్ ఫర్ లూప్ ఒకసారి మొత్తం కంప్లీట్ అయ్యాక నాకు ఇక్కడ ఒక స్లాష్ అని తీసుకుంటున్నా. అంటే న్యూ లైన్ రావాలి నాకు, ఎందుకంటే ఆ గ్యాప్ నాకు ఏర్పడాలి కదా. ఓకే. అందుకోసం నేను ఇక్కడ ఒకటి తీసుకున్నా. సో రన్ చేస్తున్నా. సో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఓకే, ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ నాకు ఐ ఈక్వల్ టు చెక్ చేసుకుంటుంది. సో 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 నుంచి కాకుండా మనకు క్లారిటీ కోసం 1 నుంచి తీసుకుందాం. స్టెప్పులు ఏం అవసరం లేదు ప్రజెంట్. ఐ ఈక్వల్ టు 20, ఇక్కడ కూడా బి ఈక్వల్ టు 20 కూడా అవసరం లేదు. అంటిల్ ఎగ్జిక్యూషన్ వరకు 5 ఇయర్స్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ 1 to 5 తీసుకుంటున్నా. దీంట్లో కూడా నాకు స్టెప్ అవసరం లేదు ప్రజెంట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటుంది 5 లోపు. సో ఈ రేంజ్లో ఉంది, లూప్లోకి ఎంటర్ అయిపోతుంది. బి అన్నది ఎట్లా ఇనిషియల్గా 0తో స్టార్ట్ అవుతుంది, మనం డిక్లేర్ చేయలే కదా. డిక్లేర్ చేయకపోతే బి వాల్యూ 0 ఉంటుంది, ఐ వాల్యూ 0 ఉంటుంది. ఓకే. ఓకే, సో లేదు నాకు ఆ కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. సో నేను ఏమని డిక్లేర్ చేస్తున్నా అంటే ఐ ఈక్వల్ టు 1 ఓకే, లేకపోతే ఐ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 1 అని డిక్లేర్ చేస్తున్నా. సో ఇనిషియల్గా నాకు ఏమవుతుంది, ఐకి బీకి 1 అనేది అసైన్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు 1 పట్టుకొని ఇక్కడికి వచ్చినాం. 1 అన్నది 5 లోపే ఉంది కదా రేంజ్. సో అవును. లూప్లోకి ఎంటర్ అయిపోతుంది. లూప్లోకి ఎంటర్ అయిపోయి బీని చెక్ చేసుకునేది బి1 ఇన్ రేంజ్ లోపలనే ఉన్నది కదా, 1 to 5 లోపే ఉంది కదా 1 అన్నది. సో ఇక్కడికి వచ్చేసి బీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఐ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటే ఏమవుతుంది? ఐ ఈక్వల్ బి ఈక్వల్ తీసుకున్న రేంజే కదా, రేంజ్లోనే ఉన్నది కదా, రేంజ్ కదా. ఓకే. ఓకే. 5 లోపు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అని ఇస్తున్నా నేను. ఐ ఓకే. వాల్యూ మళ్ళీ ఎక్కడికి ఎంతకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా 1కి వెళ్ళిపోతుంది. లేదు నేను పెట్టుకుంటా అంటే ఇలా పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ఓకే. ప్రజెంట్ సరే 0 నుంచి స్టార్ట్ చేసినాం, 0 నుంచి పెట్టుకుందాం. 0 నుంచి 4 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 0 to 4 వరకు. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఓకే. ఇప్పుడు మరి ఐ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0 అని ఎందుకు ఇనిషియలైజ్ చేసుకోవాలి ఫస్ట్? మీకు ఎంత వాల్యూ వస్తుందో మీకు తెలవాలి కదా. నేను అందుకోసం ఇక్కడనే ఇనిషియలైజ్ చేసుకోమన్నా. ఇక్కడ చెక్ చేయాలంటే ఇది లూప్లోకి ఎంటర్ అయిపోతుంది కదా. ఓకే. సరే ఓకే. ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి ఐ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక స్టేట్మెంట్ కూడా మనం రాసుకుందాం, ఎందుకంటే క్లారిటీ కోసం. ఐ ఈక్వల్ టు ఓకే సేమ్ కొలన్ సారీ కామా. ఓకే, సో ఫస్ట్లో నాకు ఐ వాల్యూ ఎంత ఉంది, ఫస్ట్లో ఐ వాల్యూ 0 ఉంది. సో నేను ఇక్కడ ఈ స్టేట్మెంట్ని తీసేస్తున్నా. ఓకే, మళ్ళీ రన్ చేస్తున్నా.
సో ఫస్ట్లో నేను ఇచ్చిన ఇవ్వకపోయినా ఐ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. సో నేను అందుకే చెప్తున్నా, ఈ వాల్యూ అన్నది ఫస్ట్ ఇనిషియల్గా బై డిఫాల్ట్ ఇక్కడ 0 ఉంటుంది. 0 ఓకే. నుంచి ఇక్కడ 1 ఉండే కదా, 1 ఉంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఏంటంటే 1 ఇచ్చినాం కదా స్టార్టింగ్ రేంజ్, మళ్ళీ 0కి ఎందుకు ఉంది అంటే బై డిఫాల్ట్ అది 1కి తీసేసుకుంటుంది. ఓకే. ఓకే చూద్దాం. ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఐ ఈక్వల్ 1 నుంచి తీసుకుందా. ఓకే. బట్ ఇది 0 నుంచి ఎందుకు స్టార్ట్ అయింది? ఇక్కడ మనం ఇక్కడ నెస్టెడ్ ఫర్లో 0 to 5 అని పెట్టినాం కదా. సో అందుకోసం ఇది బి వాల్యూ అనమాట. క్లియర్గా ఓకే. చూసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా దాన్ని ఇండికేషన్ చేసుకోవాలి. ఇండికేట్ ఓకే. చేసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. బి ఈక్వల్ టు, సో రన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఐ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు ఫస్ట్ 0 ఉంది, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత మళ్ళీ కిందికి వెళ్తే సేమ్ అలాగే ఐ ఈక్వల్ టు ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిపోద్ది అనమాట ఫర్ లూప్లో. ఓకే. ఆ స్టెప్ వచ్చి ఆ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు అదే ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే. సో నేను అలా కాకుండా నాకు ఇక్కడ ఏం కావాలి అంటే ఈ ఐ వద్దు, ఈ ఐ స్టేట్మెంట్ ప్రింట్ అవసరం లేదు నాకు. ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నాయా? లేదు. ఓకే కదా, క్లియర్ కదా ఇవి? ఓకే. ఓకే, సో ఇది కూడా నాకు వద్దు. ఒక్క స్టార్ ప్రింట్ చేస్తున్నా. ఓకే, 20 స్టార్స్ ప్రింట్ అయ్యాయి. ఓకే. అంతేనా? అవును. ప్రతి దానికి 4, ఓకే. 0 to 4 కదా, మొత్తం 5 ఇంటూ మళ్ళీ అక్కడ కూడా 5 కదా, 25 స్టార్స్ ప్రింట్ అయినాయి. ఓకే. కన్ఫర్మేషన్ మనకి ఎలా తెలవాలి? అక్కడ ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది అది? ఇది ఫస్ట్ ఫర్ లూపా? అవును. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 తీసుకొని వచ్చింది. అవును. ఐ ఈక్వల్ 0 తీసుకొని వచ్చింది, బట్ రేంజ్ 1 to 5 అన్నాం కదా, ఐ ఈక్వల్ ఆటోమేటిక్గా 1కి అసైన్ అయిపోతుంది. ఓకే. ఓకే. అర్థమైంది. 1కి అసైన్ అయిపోయి 1 నుంచి 5 వరకు రేంజ్ చెక్ చేసుకుంటుంది. ఓకే. అందుకే ఇక్కడ ఏమై రాస్తామో ఇక్కడ అవి రాసుకోవడం వల్ల కొంచెం క్లియర్ ఉంటుంది. బట్ ఓకే, నో ప్రాబ్లం, మీకు పోతాంటే అలవాటు అయిపోతుంది ఫర్ లూప్. ఓకే. ఓకే. ఇప్పుడు సో అర్థమైపోయింది. ఇప్పుడు అంటే ఫస్ట్‌ది ఫస్ట్ ఫర్ లూపు, తర్వాత మిగతా 5 ఏమో సెకండ్ ఫర్, తర్వాత మళ్ళీ ఫస్ట్‌ది అంతే కదా? అంతే అంతే. మనం అంత సో అర్థం కావడం కోసం ఇక్కడ ఫస్ట్ ఫర్ తర్వాత ఎల్ఎన్ పెట్టుకుంటే సరిపోద్ది కదా? ఐ అది సారీ. అవి పెట్టుకుంటే అర్థమైపోతుంది. అందుకే కదా ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ రాసాం మనం. ఓకే. ఏమైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ వాల్యూని ఇక్కడ రాసుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు అది ప్రింట్ ఫస్ట్ ఫర్ కింద ప్రింట్ ఇవ్వకుండా నేను ఓకే. డైరెక్ట్ సెకండ్ లైన్‌కి, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ లేదు కదా? అవును, ఫస్ట్ ఫర్ ఏది, సెకండ్ ఫర్ ఏదో మనకిప్పుడు అర్థం కావడానికి గ్యాప్ ఇచ్చుకుంటే సరిపోతుందా? అట్లని కాదు. మామూలు. ఇప్పుడు ఇది ఐ వాల్యూ కదా, అందుకోసమని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒకసారి ఆగండి, మీకు ఇంకొక క్లారిటీ తెప్పిద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు ఓకే డాట్ ఫార్మాట్ ఫార్మాట్లో ఏమన్నా రాసుకున్నాను నేను, ఐ కామా డి. ఓకేనా? ఓకే. ఒకవేళ ఇట్లా రాసుకున్న తర్వాత వాల్యూస్ని ఇక్కడ 1, 0 అని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అది మనం తర్వాత చూద్దామా, ఈ ఈ కన్ఫ్యూజన్ ఏమో. ఓకే, సో ఐ ఈక్వల్ ఫస్ట్ ఎంత ఉంది, 1 ఉంది. ఓకే. ఎందుకు ఇక్కడికి వచ్చుడుతోనే 1 అన్న రేంజ్ని అసైన్ చేసేసినాం మనం. ఓకే. సో ఐ ఈక్వల్ అందుకే 1 ఉంది. బట్ బి ఈక్వల్ ఎంతకు అసైన్ చేసినాం, 0కి. బట్ బై డిఫాల్ట్ బి వాల్యూ ఎంత ఉంటుంది, 0నే ఉంటుంది. అవును. ఓకే, 0 ఉన్న ఇక్కడికి వచ్చినందుకు అది ఏమైతే 0కి మళ్ళీ అయిపోయింది. ఓకే. హలో హలో. హలో. హలో హలో. హలో హలో. వినబడుతుంది నాకు. మీకు
మీకు వినిపిస్తుంది కదా, ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇచ్చింది రేంజ్, ఆ రేంజ్కి ఇనిషియలైజ్ అయిపోతుంది, స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఏదైతే వాల్యూతో స్టార్ట్ కావాలనుకుంటున్నారో ఆ స్టార్ట్ అనే వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అయిపోతుంది. అంటే ఇక్కడ బి ఉంది కదా, బీకి అసైన్ అయిపోతుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ అదే ఎక్కడ వరకు నడుస్తుంది, n-1 అంటే ఇక్కడ 5 ఉంది కదా, 5 - 1 4 అవును. వరకు రన్ అవుతుంది. ఓకే. ఓకేనా. సో చూడండి ఇక్కడ చూడండి 0 1 2 3 4 వరకు రన్ అయింది. మళ్ళీ 5 వచ్చినప్పుడు కండిషన్ బ్రేక్ అయిపోతుంది కదా, n-1 వరకే రన్ కావాలి, అంటే 4 వరకే రన్ అవ్వాలి. 5 వచ్చింది, బ్రేక్ అయిపోయింది కండిషన్ బ్రేక్ అయిపోయి మళ్ళీ పైన లూప్కి వచ్చింది. ఓకే. పైన లూప్కి వస్తే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అవుతుంది. ఓకే, ఇక్కడ ఓకే. చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ స్టేట్మెంట్ వరకు చూడండి. ఇప్పుడు ఏమైంది, ఐ వాల్యూ 2 అయింది, 2 అయింది, మళ్ళీ 5 లోపే ఉన్నది కదా, రేంజ్ లోపే ఉంది, ఒక సర్టెన్ నాకు రేంజ్ ఉంది కదా. స్క్రీన్ అనేది ము అట్నే ఉంది. ఏమి ఏది మీరు చేంజెస్ ఏం చేయట్లేదా? ఏది నాకాడ ఫార్మాట్ దగ్గరనే ఆగిపోయింది కర్సర్. ఓకే, ఫార్మాట్ దగ్గర ఆగిపోయిందా? అవును. నెట్ నాకు రన్ అవుతుంది కదా. హలో శ్రీకాంత్, శ్రీకాంత్, హలో శ్రీకాంత్, వింటావా? హలో, ఫర్ లూప్ నడుస్తుంది. లేకపోతే రేపు మళ్ళీ ఫర్ లూప్ చూద్దాంలే, రేపు ఒకసారి కంప్లీట్ ఫర్ లూప్ మళ్ళీ చూద్దాంలే. ఓకే రైట్ అబ్బా, రైట్. మరి ఏం కాదు, ప్రాబ్లం లేదు, సారీ దేనికబ్బా. రైట్, రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేయి. రైట్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. ఓకే, ఇప్పుడు అప్డేట్ అయిందా మీకు స్క్రీన్? ఇంకా ఇంకా అక్కడనే ఉంది, ఫార్మాట్ దగ్గరనే ఉంది కర్సర్. ఫార్మాట్ దగ్గర ఉందా? ఎట్లా అప్డేట్ కావాలి, నెట్ అయిపోయిందా? మీ కర్సర్ కూడా కదలట్లేదు. ఓకే, నా నెట్ అయిపోయిందండి. ఓహో! ఓకే. ఇవాళ నెట్ ఆన్ చేయలేదు నేను, ఆఫీస్లో మర్చిపోయా. సో మార్నింగ్ నుంచి ఆ నెట్ అయిపోయింది. సరే, ఓకే. మనం ఫర్ లూప్ది రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే. ఓకే, ఫర్ లూప్ ఇప్పుడు బేసిక్గా తిన్నారు కదా. అవును. ఫర్ లూప్లో ఏంటి అంటే నెస్టెడ్ ఫర్ ఒకసారి మీరు ట్రై చేయండి, రేపు ఓకే. మన క్లాస్ ఈజీగా అయిపోతుంది. ఓకే. ఓకే. ఓకేనా. ఓకే. రైట్ ఆల్రెడీ మరి నేను ఈ టాపిక్ ఆ, అంతా ఓకే ఆఫీస్‌లో ఇక ఫ్రీ ఉన్నప్పుడు కొంచెము మెటీరియల్ చూస్తున్నట్టు ఆన్‌లైన్‌లో. ఓకే. ఆ! చూడండి, ఇంకా ఈజీగా అయిపోతుంది కదా, మనకు కూడా టాపిక్ తొందర అయిపోతుంది, మీకు కూడా ఈజీగా అయిపోతుంది. అదే. ఇంకా మీరు ఫాస్ట్ ఉంటే ఇంకా తక్కువ టైంలో కోర్స్ అయిపోతుంది. ఓకే. డైరెక్ట్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే. ఓకేనా. ఓకే. ఓకే రైట్ అండి, ఇలాంటి క్లోజ్ చేసేద్దాము, రేపు ఓకే. మనం చూసుకుందాం. ఓకే. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్. గుడ్ నైట్.